శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. स्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वला भगवती वंदे जगन्मातरम्. శతమానం భవతి. మా బంగారు మనవరాలు మనస్వికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ బామ్మ, తాతయ్య, నాన్న శేఖర్, అమ్మ చందన కుటుంబ సభ్యులు వేంపల్లి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా ముద్దుల బాబు చంద్రనాథికి అందించగలరు అంటూ అమ్మ రజిత, నాన్న శ్రీకాంత్, అన్నయ్య, అక్కయ్యలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య మనస్విన్ గౌడికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తండ్రి సుధాకర్, తల్లి శ్రావణి, తాతయ్యలు కుటుంబ సభ్యులు లక్ష్మీపురం నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ధవళేశ్వరం నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు మేధాంష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి అర్జున స్కందకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాని ఆశీస్సులను అందించమంటూ అమెరికా నుంచి అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాస్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా మోహిత్ మురారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేయమంటూ అమ్మ శ్రీలక్ష్మి, నాన్న మణిరాజ్, బామ్మలు లక్ష్మి, లలిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిరునవ్వుల అవ్యుక్త సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య ఆంజనేయులు, నానమ్మ సుబ్బలక్ష్మి, అమ్మ, నాన్న, అక్కయ్యలు కుటుంబ సభ్యులు లండన్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా చెల్లాయి చిన్మయికి అందజేయండి అంటూ అన్నయ్య తమన్, అమ్మ అరుణ, నాన్న రవి కుటుంబ సభ్యులు నంద్యాల నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి దివ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందజేయమంటూ అమ్మ, నాన్న, స్నేహితురాలు జ్యోతిక కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బోసినవ్వుల బాబు హర్షవర్ధన్కి అందించండి అంటూ నాన్న నాగరాజు, అమ్మ లక్ష్మి, అన్నయ్య మధువిక్రమ్ కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు
పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని విద్యున్నయాపతం తీత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యత్సూర్యాస్తిరతి దీర్ఘమాయు. మా గారాల బాబు ప్రేమ్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకుండల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి శ్రీనివాసరావు, అమ్మమ్మ, నానమ్మ, కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుంచి కోరుతున్నారు. మా పాపాయి మహతీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ మాధురి, నాన్న ప్రదీప్, అన్నయ్య మయాంక్, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను మా ముద్దుల కన్నయ్య అవ్యాన్కి అందించండి అంటూ తల్లి శ్రీవాణి, తండ్రి రాకేష్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు గోదావరి ఖని నుంచి వ్రాస్తున్నారు. మా గారాల బాబు నవనీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందజేయమంటూ నాన్న గోవర్ధన్, అమ్మ నాగవేణి, సోదరి వరలక్ష్మి రాయచూర్ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి వారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిరంజీవి రిషిక్కి అందించండి అంటూ తల్లిదండ్రులు ఉషశ్రీ, రాజు, తాతయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితే దీర్ఘమాయు. మా మేనల్లుడు హర్షిల్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ మేనత్తలు లక్ష్మి, పావని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా గారాలపట్టి నిహారికకి అందించండి అంటూ నాన్న రాజ్ కుమార్, అమ్మ మాధవి, తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప చిన్మయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ అమ్మ వందన, నాన్న వేమ నారాయణ, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి కోరుతున్నారు. హైదరాబాదులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఇంటి వారసుడు దక్షితికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి సందీప్, తల్లి భాగ్యలక్ష్మి, తాతయ్య, అమ్మమ్మ కోరుతున్నారు. మా బుజ్జాయి నేహశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న రాజేంద్ర, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయు. మా చిన్నారి గోపిక జాహ్నవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ నాన్న రామకోటేశ్వరరావు, అమ్మ రమాలక్ష్మి, అక్కయ్య తేజస్విని గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మేనల్లుడు ప్రణీతికి అందించండి అంటూ అత్తయ్య స్వర్ణలత, మావయ్య సతీష్, చెల్లాయి రుషిత, కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి నిఖిల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాని ఆశీస్సులను అందజేయమంటూ నాన్న గంగయ్య, అమ్మ జమున, మేనత్త, నానమ్మ, కుటుంబ సభ్యులు రొంపిచెల్ల నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం అనకాపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి వెంకట నయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న ఫణికుమార్, తమ్ముడు రాధా తనై, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప మనస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను,
ఆపద మొక్కుల వాని ఆశీస్సులను అందించమంటూ తల్లి కళ్యాణి, తండ్రి భానుప్రకాష్ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా బాబు నాగసాకేతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శ్రీకాంత్, అమ్మ శిరీష, అన్నయ్యలు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి శివకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న మల్లేశం, అక్కయ్య హేమశ్రీ కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి కోరుతున్నారు. పద్మనాభుని దివ్యాశీస్సులను, మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల గుమ్మ మధుర మీనాక్షికి అందించండి అంటూ నాన్న కుమార్, అమ్మ సౌధామిని కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు గాయత్రి నేహకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నేలుని ఆశీస్సులను అందించమంటూ నానమ్మ స్వరూపరాణి, అమ్మమ్మ లక్ష్మీ సామ్రాజ్యం, తాతయ్యలు కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి కోరుతున్నారు. మా అబ్బాయి విఘ్నేష్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ నాన్న వినోద్ కుమార్, అమ్మ రాధారాణి, సోదరి ఐశ్వర్య కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వస్థారాజనిదేహ్యస్మే సాతంజీవే మత్సరదోపయం తే సర్వాన్ కామానుసీమహి. మా కుమార్తె లక్ష్మీ ప్రసన్న కుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ జమ్మలమడుగు నుంచి నాన్న ప్రసాద్ రెడ్డి, అమ్మ పద్మావతి, తమ్ముడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. కడపలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న నరేంద్ర బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాణి దీవెనలను అందించమంటూ కుమార్తె వెంకట శ్రీమేధ, భార్య లక్ష్మీ సుజాత కోరుతున్నారు. మా అమ్మ రాజేశ్వరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమారుడు రాకేష్, కుమార్తె రమ్య, కోడలు, అల్లుడు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లాయి రేష్మాకి అందించండి అంటూ అక్కయ్య ఝాన్సీ, బావ సురేష్, కుమార్తెలు కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి గోపీకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి జోగిరామయ్య కుటుంబ సభ్యులు కొత్తూరు గ్రామం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి అనుగ్రహం కలగాలని హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవే మత్సరదస్స వీరాః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అన్నయ్య రఘురాంకి అందించండి అంటూ తమ్ముడు శివరాం, అమ్మ కోటేశ్వరి, నాన్న శ్రీనివాసరావు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ శైలజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె సాయియుక్త, కుమారుడు మోహిత్ రెడ్డి, భర్త శేషాద్రి రెడ్డి కుటుంబ సభ్యులు హిందూపూర్ నుంచి కోరుతున్నారు. మా చెల్లాయి లక్ష్మీశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అక్కయ్యలు చర్మిష సాయి, నళిని సాయి కీర్తన, తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మా మనవరాలు సీతా సాన్వికి అందించండి అంటూ తాతయ్య శేషాచల శాస్త్రి, అమ్మ నీలిమ, నాన్న నవీన్ ముంబై నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు శ్రీయకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నానమ్మ రామతులసి, అమ్మమ్మ సరోజిని, తాతయ్యలు, తల్లిదండ్రులు అమెరికా నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఊర్జాస్మహవ్యేర్నమసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః సతంజీవేమ శరదస్య వీరాః. మా కుమారుడు భానుచంద్ర, కోడలు మహాలక్ష్మి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ తల్లి సత్యవతి, తండ్రి సత్యనారాయణమూర్తి, అన్నయ్య, వదిన కోరుతున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా అల్లుడు అరుణ్ కుమార్, కుమార్తె హేమలత దంపతులకు అందజేయమంటూ తిరుపతి నుండి అత్తయ్య పద్మావతి, మామయ్య సుబ్రహ్మణ్యం, బావమరిది లక్ష్మీపతి, అమ్మ రమణి, నాన్న నారాయణ కోరుతున్నారు. మా అమ్మాయి సంపూర్ణ రమ్య, అల్లుడు సత్య శ్రీకర్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శ్రీహరి, అమ్మ శ్రీవాణి, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అన్నయ్య సూర్యనారాయణరాజు, వదిన రమాదేవి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ శ్రావణి, నానమ్మ లక్ష్మీకాంతం, కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా చంద్రశేఖర్, మౌళిక దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందజేయమంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న గోపి, అన్నయ్య తేజ, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యశ్చైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి. మా అమ్మ పద్మావతి, నాన్న కేశవనారాయణ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు ఆండాల్ ప్రవీణ, సీతా శ్రావణి, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను మా వినాయక్, వేదశ్రీ దంపతులకు అందజేయండి అంటూ అత్తయ్య శారద, మామయ్య రంగయ్య, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సీతామహాలక్ష్మి, సత్యనారాయణ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ కుమారుడు సురేంద్ర, కోడలు ఫణికుమారి, మనుమలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె అల్లునికి పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ తండ్రి నరసింహారావు, తల్లి లక్ష్మీ కుమారి, మేనత్త, మామయ్య కోరుతున్నారు. మా చిరంజీవి మదన్ మోహన్, శిరీష దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ నాన్న సదాశివల్, అమ్మ పుష్పరాణి, మామయ్య పద్మనాభం, అత్తయ్య సక్కుబాయి కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నట్టు వారి దంపతులకి శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా భాను వినయ్ తేజ, వెంకట లావణ్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ నానమ్మ సత్యవతి, మామయ్య ధనరాజు, అత్తయ్య వరలక్ష్మి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని ఆశీస్సులను మా తల్లిదండ్రులకి అందించండి అంటూ కుమారులు, కోడళ్ళు, మనుమలు, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ పద్మావతి, నాన్న లోవరాజు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వరాహమూర్తి దీవెనలను అందజేయమంటూ
కుమార్తె రేష్మ, హనీషా, రమ్యశ్రీ విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీనివాసులు, జ్యోతి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీకాంత్, భానుస్వరూప్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మమ్మ వనజ, తాతయ్య శ్రీరేశం దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దివ్యాశీస్సులను అందించమంటూ మనుమరాలు సాయి మనస్వి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజజ్ఞ సాఘినే నమో వజం వై శ్రవణాయ కన్మహే సమేకమాంకమకవాజమక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా శివ, తులసమ్మ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందజేయమంటూ నాన్న కాళ్ళప్ప, అమ్మ రాజలక్ష్మి, చెల్లాయి కుటుంబ సభ్యులు వెంకటగిరి నుంచి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను మా తల్లిదండ్రులు పద్మావతి, నారాయణరావు దంపతులకు అందించమంటూ సోహన్, జాశ్రిత కుటుంబ సభ్యులు రామచంద్రపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నెలలోని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా పాప మృదులకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న మురళీకృష్ణ, అమ్మమ్మ, నానమ్మ కోరుతున్నారు. మా చెల్లాయి అమూల్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అన్నయ్య వంశీకృష్ణ, అమ్మ పద్మ, నాన్న శ్రీనివాస గుప్తా కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి అభిరామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ చరిత, నాన్న బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధ్యాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం